పట్టభద్రుల ఓటు మాశ్రీయులకు నా యొక్క నమస్కారం. మన 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో ఒక యుద్ధ వీరుడిగా పోరాడి ప్రశ్నించే గొంతుగా నిలబడి పాలకులు 10 సంవత్సరాలు ఉన్నదంతా దోసుకు తిన్నా కానీ నిలదీసి రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా తీర్మానం మల్లన్న. వారికి మన ప్రజలు అందరూ కూడా సహకరించి అతన్ని ఒక విమర్శించే వ్యక్తిగా గుర్తించాలని నా కోరిక. నీతి నిజాయితీ ఇమీడియట్గా బయటికి గుంజే వ్యక్తి ఏకైక వ్యక్తిగా నేను నా వంతుకు నేను గ్రహించాను. అవి నాతో పాటు మీరు కూడా అందరూ ఓటేసి అతన్ని ఈ దొంగల్ని దోసుకు తిని నాయకుల్ని గుంజాలంటే ఎవరు లేరు, అలాంటి వ్యక్తులే కావాలి. కాబట్టి తీర్మానం మల్లన్నకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసి గెలిపించే విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలించే వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తారు, లేకపోతే లేదు. దోసుకుతుడే దయ్యం. ఏ ప్రభుత్వం వచ్చే దోసుకుతుడు తప్ప ఇంకేం లేదు. కావాల్సిందే దోసుకు తినకుండా చూడాలంటే బాధ్యులు మనమే. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించి నిలబెట్టాలి. చట్టసభలో విమర్శించే వ్యక్తి ఏకైక వ్యక్తిగా పేరుగాంచిన మల్లన్నని మనమే చూడాలి. అది నా అభిప్రాయం. ఎందుకు మల్లన్ననే సపోర్ట్ చేస్తున్నారు మీరు? గత 10 సంవత్సరాలుగా ఏ వ్యక్తి కూడా విమర్శించే వ్యక్తి లేరు. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తే అతను తీసుకుపోయి 100 రోజులు జైల్లో వేశారు. 100 రోజులు కాదు 100 ఏళ్ళు వేసినా భయపడిన వ్యక్తి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక న్యూస్ రిపోర్టర్గా ఉండొద్దని సర్వనాశనం చేయాల్సి సర్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు ప్రజలకు గుర్తించేలాగా చేశాడు ఆ వ్యక్తి. కాబట్టి తిరిగి అలాంటి వ్యక్తి లేడు. కాబట్టి మా న్యూస్ కానీ గరీబ్ వాళ్ళకి కానీ అలాంటి వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నాం. ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాం? బంపర్ మెజార్టీతో గెలుస్తారు. కానీ వీని ఎరగని రీతిలో గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాలేదు పరిపాలనలో ఏంటి, ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. దాని ప్రకారం తీర్మానం వలన బంపర్ మెజార్టీతో గెలుస్తారు. మీ పేరు? నా పేరు డాక్టర్ ఆంజనేయులు, అబ్దుల్లాపూర్ మెట్. నాకు నివాసం నల్గొండ జిల్లా నాది. కాబట్టి నా వ్యక్తులందరూ కూడా నేను ఫోన్ ద్వారా చెప్పగలిగిన మన తీర్మానం వల్ల ఏంట్రా బాబు అని తప్పకుండా వేస్తావన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నారు. కాబట్టి అంతే నాకు ఈ 3 జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాను? నేను నా దృష్టికి 50,000 మందికి నేను ఫోన్ చేశాను. 50 మందికి ఒకటి చెప్పాను, విమర్శించే వ్యక్తి కావాలి. విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలన సరిగ్గా నడుస్తుంది. అలాంటి వ్యక్తి ఎవరు లేరు. ఈ ఒక్కరిని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు అనే విషయం నేను చెప్పాను. సంతోషపడ్డారు. వేస్తామన్నాను. డబ్బులు కమ్ముడుపోకని చెప్పాను. ఎవరికి కమ్ముడుపోక నీతి నిజాయితీగా ఉన్న గరీబీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తీర్మానం మల్లన్న. అలాంటి వ్యక్తి గరీబుల గురించి మాత్రమే గుర్తించగల వ్యక్తి తీర్మానం మల్లన్న. ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. నేను నా యొక్క మిత్రులందరికీ చెప్పాను.